వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్, వెల్కమ్ టు టీ9 న్యూస్. నేను మీ విష్ణు. యుద్ధం చేయలేక రాహుల్ పై విమర్శల అని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అంటారు. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు. మోదీ వెనుక ఉంటానన్న కిషన్ రెడ్డి ఇంట్లో పడుకున్నాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ ఫ్యామిలీది. పాకిస్తాన్కు గుణపాఠంగా చెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని వ్యాఖ్య. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సెక్రటరియట్ వద్ద విగ్రహానికి నివాళి అర్పించారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నేతలు, దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి. సో వీళ్ళందరూ కలిసి ఈ విధంగా చెప్పడం ఏంటంటే, పాకిస్తాన్కి తలొగ్గినట్టుగా, ఈ ట్రంప్కు తలొగ్గినట్టుగా వాళ్ళు చెప్పినని చెప్పేసి వెనకడికి వేసేసి ఇప్పుడు రాహుల్ గాంధీ మీద విమర్శలు గుప్పించడం కరెక్ట్ కాదు అంటున్నారు. భారతీయులు కూడా అడిగే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి భారతీయుడు అడుగుతున్న క్వశ్చన్ కూడా అదే, వాళ్ళు చెప్తే ఎందుకు విన్నారు అని, వాళ్ళకు చర్చలకు వాళ్ళకు ఛాన్స్ ఎందుకు ఇచ్చారు అని. ఆత్మాభిమానం దెబ్బతింటుంది ఇక్కడ. మీకు అర్థమవుతుందో లేదో, ఇదైతే ఎవ్వడికి నచ్చట్లా. సో ఆ విధంగా రేవంత్ రెడ్డి అంటున్న మాట, ఇక్కడ ఇందిరాగాంధీ యొక్క లెక్కలు పర్ఫెక్ట్ అన్నట్టు. ఒక పని చెప్పాలంటే, అక్కడ అమెరికా ఎవడొచ్చినా అనే చెల్లితో బేరవై మా దేశాన్ని కాపాడుకోవడం మాకు అవసరం, నువ్వేమనేరా మధ్యలో చెప్పనికే కోల్కిష్క గొట్టం కానీ అని చెప్పి మరి ఆడ ధమ్కి ఇచ్చింది. కానీ ఇక్కడ మాత్రము వాళ్ళు చెప్పే వరకు లాగుతారంట. ఇదేం కథనో మరి. వాణిజ్య ప్రకటనలు లేకపోతే వాణిజ్యానికి సంబంధించి మేము అక్కడ వాళ్లకు చెప్పినామని ధమ్కీలు ఇచ్చినామని చెప్పేసి ట్రంప్ చెప్తారు. దానికి వీళ్ళేమో ఎటువంటి మాటలు మాట్లాడరు. అక్కడ అదానీ అంబానీకి ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన లెక్కలు తప్ప వ్యాపారగ్రస్తంగా అక్కడ వాళ్లకు ఇప్పుడు వ్యాపారమే, ఇక్కడ యుద్ధమే. ఇక్కడ పాకిస్తాన్ తోటి కదా యుద్ధము, మధ్య ట్రంప్ ఎందుకు వచ్చిండో ఆ మాత్రం క్లారిటీ లేదా? ఆడ క్రెడిట్ మొత్తం ఆడ ఇందిరాగాంధీకి ఉన్న క్రెడిట్ కూడా నరేంద్ర మోడీకి మాత్రం లేదు. ఇక్కడ వాస్తవానికి ఓపెన్గా చెప్పొచ్చు ఉన్నట్టుగా. పహల్గామ్ ఘటన అనంతరం పాకిస్తాన్పై భారత్ చేసిన దాడి తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రధానిగా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 1971లో చేసిన యుద్ధాన్ని గుర్తు చేసుకున్నారు. టెర్రరిస్టుల ముసుగులో దేశ పౌరులపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరాగాంధీ పాకిస్తాన్కు గట్టి సమాధానం చెప్పారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను వేరు చేసి దాయాది దేశానికి ఆమె గుణపాఠం చెప్పారు. ఆనాడు దేశ రక్షణ కోసం ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పేసి ఖరాఖండిగా చెప్పిన ఇందిరాగాంధీ దాన్ని ఆచరించి చూపించారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ సార్కి, కేంద్ర బలగాలకు అందరికీ సపోర్ట్ చేస్తే ఆ యొక్క ఆపరేషన్ సింధూర్ ఆపి మాత్రం ఇక్కడ దేశయాటనకు పోయినట్టుగా విదేశాలకు వెళ్ళారు మన ఎంపీలు. వాళ్ళ గురించి తెలుసుకోండి అని మనం ఒకసారి ధమ్కి ఇస్తే పోయేదానికి ఏం జరుగుతుందో అసలు ఏం అర్థమైతలేదు. పిచ్చిలేస్తున్నట్టుంది కథ.